హలో ఫ్రెండ్స్, మా ఊటీ ప్రయాణానికి బాయ్ బాయ్ చెప్పేస్తూ మేమిప్పుడు కోయంబత్తూర్కి వెళ్తున్నామండి. మనం ఊటీలో ఏ ప్లేస్ విజిట్ చేయాలన్నా ఇదిగో ఈ ప్లేస్ చుట్టూ తిరిగే వెళ్ళాల్సి వస్తుంది. మేము ఈ ప్లేస్ని చాలాసార్లు చూసాం. సో ఇప్పుడు మేము కోయంబత్తూర్ వెళ్తున్నాం. మనం దారిలో గమనిస్తే ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ వెదర్ కొంచెం కాశ్మీర్ లాగా ఉండటంతో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడే చాలామందికి శిక్షణ ఇస్తారనుకుంటా. సో మేము ఇప్పుడు కోయంబత్తూర్కి ఎంతో ఎగ్జైటింగ్గా వెళ్తున్నాం. మేము చేరేసరికి నైట్ అయిందండి. నైట్ అక్కడ స్టే చేసి తెల్లారి ఫ్రెష్ అప్ అయ్యి మేము వెళ్తున్నాం. నా మనసులో అయితే ఒక మంచి సాంగ్ వస్తుందండి. అది మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ డే మేము నా కళ అయిన కోయంబత్తూర్ శివుని విగ్రహాన్ని దర్శించుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ప్లేస్ ఉంటుంది కోయంబత్తూరు శివుడి విగ్రహం దగ్గర. కొన్ని ఎకరాల ప్లేస్లోనే అది నిర్మించారు. చూడండి, మా చిన్ని తండ్రి ఎండలో కూడా హ్యాపీగా దర్శించుకున్నాడు దేవుణ్ణి. శివుని విగ్రహం కింద ఒక చిన్న గుడి ఉంటుంది. ఆ గుడిలోకి మనం వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది అక్కడ శివలింగం. ఇలా మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఆ శివుని విగ్రహాన్ని చాలా మనసుకు ఆహ్లాదంగా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. కోయంబత్తూర్ ప్లేస్ చాలా బాగుంటుంది. అక్కడ మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఎటువంటి హడావిడి లేకుండా చాలా బాగుంటుంది ఆ ప్లేస్లో. చూడండి, అక్కడ నేను ఎంత చిన్నగా ఉన్నానో చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం. నైట్ అయితే లేజర్ షో ఉంటుంది. మేము మార్నింగ్ విజిట్ చేయడం వల్ల అది మిస్ అయ్యాం. తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు మేము ఎడ్ల బండిలో వెళ్ళాం. అక్కడ ఎడ్ల బండిలు ఉంటాయండి, చాలా బాగుంటుంది అందులో వెళ్తే. మీరు వెళ్ళినప్పుడు కూడా ట్రై చేయండి. ఇది ఆపికే. నెక్స్ట్ అక్కడ ధ్యానలింగం గుడి ఉంటుంది. ఇది దానికి సంబంధించిన కమాన్. అక్కడికి ఫోన్లు అలో చేయరండి. సో మేము ఇక్కడ బయటే ఆపేసాం. మీకు అది ఎలా ఉంటుందని చూపెట్టడానికి ఒక పిక్ అయితే తీసాం. లోపలనైతే ధ్యానలింగం గుడి చాలా బాగుంటుందండి. 15 మినిట్స్ మనకి ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అక్కడ కొంతమంది పూనకం వచ్చి ఊగిపోతుంటారు. చాలా పవర్ఫుల్ ప్లేస్ అది. అది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి. అక్కడ ఫారినర్స్ వచ్చి సేవ చేస్తారు. కింద చెత్త పడితే తీసేయడం అట్లా. ఎక్కువ ఫారినర్సే ఉంటారండి కోయంబత్తూర్లో. వాళ్ళే వచ్చి సేవలు చేస్తుంటారు. మీరు తప్పకుండా విజిట్ చేయండి.